హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. సో ఇవాళ ఎపిసోడ్లో 4 ఇష్యూలు జరిగినాయి. ఒకటి పవన్ కళ్యాణ్ అండ్ తనుజ గారికి జరిగిన గొడవ, అండ్ రీతు అండ్ దివ్య గారికి జరిగిన గొడవ, అండ్ బర్నీ గారికి 5గురిని సెలెక్ట్ చేయమని ఇస్తారనమాట కెప్టెన్సీ కంటెండర్స్గా. సో అందులో కూడా నాకు కొన్ని డౌట్లు వచ్చినాయి. అండ్ తర్వాత కెప్టెన్సీ టాస్క్లో కూడా కొన్ని ఫౌల్ అనాలా లేదా నాకు అంటే చెప్తాలండి. లైక్ ఒక చిన్న ఇదైతే జరిగింది, ఒక ఇష్యూ ఇష్యూ జరిగింది యాక్చువల్లీ. సో ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ దివ్య గారు, మాధురి గారు అండ్ తనుజ గారు వీళ్ళ ముగ్గురు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు శ్రీజ గారి గురించి. అదే ఏదో కాన్ఫిడెన్స్ అని ఇట్లా అంటున్నావు సంథింగ్ ఇట్లా అని తనుజ గారు అంటారు. అది బిగ్ బాస్ చెప్తారు కదా, లైక్ ఆడియన్స్ ఓట్తో వీళ్ళు ఇద్దరిలో ఎవరొకళ్ళు ఉంటారు అని, శ్రీజ ఆర్ భరణి గారు. సో ఆడియన్స్ ఓట్ అంటే తను ముందు షో అప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంది, తనకు ఆడియన్స్ ఓట్ పడిపోయిద్దిలే అన్నట్టు, అప్పుడు పాజిటివ్ ఉందిలే అయినా తనకి అన్నట్టు ఇట్లా దివ్య గారు అంటారు. సో ఇక్కడ మాధురి గారు కూడా అంటారనమాట, అది తను కావాలని ఇక్కడికి వచ్చి సెల్ఫ్ టార్గెట్ చేసుకుంది, రాగానే నన్ను ఇట్లా మీ పేరు వేరే వాళ్ళకు కూడా తెలియదు కదా అని నన్ను డీగ్రేడ్ చేయడం ఇట్లా చేసింది కావాలని అన్నట్టు మాధురి గారు అంటూ ఉంటారు. అండ్ దానికి దివ్య గారు సంచాలక్గా కూడా మిమ్మల్ని కావాలనే సెలెక్ట్ చేసింది, సో దట్ మీరు భరణి గారికి సెలెక్ట్ చేస్తారు, అండ్ తనకి లైక్ బయాస్డ్గా ఉన్నట్టు పోర్ట్రే చేయడానికి అట్లా కావాలనే సెలెక్ట్ చేసింది అన్నట్టు దివ్య గారు అంటే. అండ్ మీరు ఇంకా శ్రీజానే సెలెక్ట్ చేయడం బెటర్ అనుకున్నా అలా చేశాక అన్నట్టు దివ్య గారు అంటారు. అండ్ నైఫ్ కూడా మీకు కావాలనే ఇచ్చింది, మీ వాయిస్ బయటికి తీసుకురావడానికి ఇచ్చింది, కావాలనే ఇచ్చింది అన్నట్టు ఇలా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సో ఇంకా అది ఆడియన్స్లో నెగిటివ్గానే వెళ్ళుంటుంది అని మాధురి గారు అంటూ ఉన్నారు. ఇట్లా తనని అడగడం, నాకే తెలీదు నీకెలా తెలుస్తారు ఇట్లా అన్నారు అనే విషయం, అది అంత నెగిటివ్గా వెళ్ళలేదు అనుకుంటున్నా. నాకు అంటే అంత నెగిటివ్గా వెళ్ళినట్టు అనిపించాల. దట్టు ఫస్ట్ మాధురి గారే స్టార్ట్ చేశారు కాబట్టి. బట్ నాకైతే ఓకే, మాధురి గారు స్టార్ట్ చేశారు, శ్రీజ గారు దానికి రివర్స్ కౌంటరో ఏదో ఒకటి ఇవ్వాలనుకున్నారు, బట్ ఆ టైంలో వచ్చి గెలుపుకోవడం అవసరమా అన్నట్టు అనిపించింది. బట్ స్టిల్ ఆమె పడ్డారు కాబట్టి వెళ్ళాక ఆమెకు అవకాశం వచ్చింది, చేశారు, అది ఇంకా అట్లా. సో ఇంకా మాధురి గారు ఏమంటారంటే, రాగానే తనుజని తక్కువ చేయాలని చూసింది, పవన్ కళ్యాణ్ తక్కువ చేయాలని చూసింది, తనే తక్కువ అయ్యిద్ది, తనకే నెగిటివ్ అయ్యిద్ది అన్నట్టు అంటూ ఉంటారు. దివ్య గారేమో తనకి మైనస్ ఆల్రెడీ తనకు తెలుసు, తనకి ఫీడ్బ్యాక్ తెలుసు, తనకి గొంతే మైనస్ అని ఇట్లా ఇవన్నీ తెలిసినా కూడా మళ్ళీ స్టిల్ తను అట్లానే బిహేవ్ చేస్తుంది 3 days నుంచి అన్నట్టు అనుకుంటూ ఉంటారు. ఇంకా డిస్కషన్ అయిపోయిద్ది. సో మాధురి గారు కూడా ఇవన్నీ ఆలోచిస్తున్నారండి. లైక్ కాకపోతే అసలు నాకు ఒక్కొక్కసారి అర్థం కాదు, అంటే అంత గొడవ పడిన వాళ్ళతోనే మళ్ళా అంత ఈజీగా ఎట్లా కలుపుకొని ఉండగలరు ఆర్ ఏమో. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ తర్వాత ఇక్కడ ఏమైందంటే మాధురి గారు నిద్రపోతూ ఉంటారు డే టైము. ఇంకా పనిష్మెంట్ ఏదో ఇస్తారు, 20 గుంజిళ్ళు తీయమని. ఒకసారి ఏమో మైక్ మర్చిపోయారు అనుకుంటా, అది 2-3 సార్లు అనౌన్స్మెంట్ వస్తుంది మాధురి గారికి. సో అది ఇంకా ఇమాన్యువల్ పనిష్మెంట్ ఇస్తా అన్నట్టు అంటూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఏమైందంటే, ఇప్పుడు వీళ్ళిద్దరికి శ్రీజ గారు అండ్ బర్నీ గారికి ఆడియన్స్ ఓట్స్ రిజల్ట్స్ తెలుస్తాయి అని చెప్పి చూపించారు. శ్రీజాకేమో ఎగ్జిట్ పెట్టారు, బర్నీ గారికి ఏమో స్టే పెట్టారు. ఆబ్వియస్లీ ఎగ్జిట్ అంటే వెళ్ళిపోవాలి అండ్ బర్నీ గారు స్టే అంటే ఉండాలి అని. సో ఇక్కడ ఇంకా సో చెప్తారు బిగ్ బాస్, ఇట్లా పర్మనెంట్ హౌస్ మేట్ బర్నీ గారు అండ్ శ్రీజ గారు వెళ్ళిపోవాలన్నట్టు చెప్తారు. ఇంకా అందరూ కొంచెం గుడ్ బై కాదులేండి, అదే బాయ్లు అవన్నీ చెప్తూ ఉంటారు. సో ఇక్కడ తనుజ గారు వెళ్ళి మాట్లాడటానికి ట్రై చేస్తారనమాట, నువ్వు నాతో మాట్లాడలేదు, నేను ఎందుకు మాట్లాడలేదంటే అక్క ఇప్పుడు అవన్నీ ఎందుకు అన్నట్టు అంటారు. ఇక్కడ అక్క అన్నారు మళ్ళీ. సో ఓకేలేండి, వెళ్ళిపోయే టైంలో ఎవరు ఏం పెట్టుకోవాలని చూడరు, తనుజ గారైనా శ్రీజ గారైనా. సో అందరు ఇంకా హగ్ చేసుకొని పంపిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ కొంచెం బాధపడుతూ ఉంటాడు అనమాట. సో
ఇంకా ఇది స్టార్టింగ్లోనే ఎపిసోడ్ స్టార్టింగ్లోనే శ్రీజ గారు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇక్కడ భరణి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ అని తనూజ గారికి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. సో ఇది నాకు అర్థం కాల. అంటే సపోర్ట్ చేసింది అంటే ఓకే తనూజ గారు సపోర్ట్ చేశారు, బట్ యాక్చువల్లీ గేమ్ ఆడింది ఇమాన్యుయల్ గారు, నిఖిలు, దివ్య, రాము, వీళ్ళ నలుగురు కదా గేమ్ ఆడింది. ఫస్ట్ వాళ్ళకి కదా థ్యాంక్స్ చేయాలని. ఓకే తనూజ గారు కూడా ఆయన సైడే ఉన్నారు. ఆయన సైడ్ ఒక 5-6 ఉన్నారండి. 5-6 7-8 మంది ఉన్నారనుకోండి. అందులో ఫస్ట్ గేమ్ ఆడిన వాళ్ళకి కదా ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనే డౌట్ వచ్చింది. సో బయట ఓట్స్ ఆయనకు తనూజ గారి వల్ల పడ్డాయేమో అనుకొని ఇంకా దాన్ని కొంచెం ఆడియన్స్ని ఇంకా కొంచెం తన వైపుకి తిప్పుకోవడానికి తనూజ గారికి ఇంకా థ్యాంక్స్ చెప్తే చెప్పారా అన్నట్టు అనిపించింది. సో ఇక్కడ శ్రీజ గారు వెళ్ళేటప్పుడు చెప్పింది గుర్తుపెట్టుకో ఇట్లా అన్నారు పవన్ కళ్యాణ్తో. ఏమన్నా చెప్పారా లైక్ ఇట్లా రైవల్రీ పెట్టుకో ఆర్ ఇట్లా నువ్వు గేమ్ మార్చుకో, సేఫ్ గేమ్ ఆడకు, ఇట్లాంటివి ఏమైనా చెప్పారో మరి ఏమో. సో నెక్స్ట్ ఇంకేమైందంటే ఇక్కడ తనూజ గారు అంటూ ఉంటారు ఎవరి మీద పర్సనల్గా ఉండదు అన్నట్టు అంటే ఎందుకుంటారా ఫ్యామిలీ గొడవలు ఏమైనా ఉన్నాయా మనకి ఇక్కడ అన్నట్టు అంటూ ఉంటారు మాధురి గారు. సో ఒక్కొక్కసారి మాధురి గారు కొంచెం కరెక్ట్గానే మాట్లాడతారండి. సెకండ్ వీక్ ఏమో స్టాండ్ బాగా తీసుకున్నారు, ఎక్కడ ఏది తప్పు అంటే తప్పు అన్నారు సంజన గారి విషయాల్లో కొన్ని. అండ్ ఒక్కొక్కసారి బాగానే మాట్లాడతారు, కాకపోతే ఆమె గేమే అర్థం కాదనమాట. ఎప్పుడు ఎటు సైడ్ తీసుకుంటారో ఆర్ ఎటు సైడ్ ఉంటారో. లైక్ ఆల్రెడీ బయట కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, వాళ్ళు కొన్ని లీడర్స్ ఆర్ అవన్నీ వాటిల్లో ఆ సైడ్ ఉన్నారు కాబట్టి కొంచెం వేరే సైడ్. ఇక్కడ ఎప్పుడు ఏది చేస్తారో తెలియట్లేదు, నాకు కొంచెం అలా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే భరణి గారిని 5గురిని సెలెక్ట్ చేసుకోమంటారు. 5గురిలో మిమ్మల్ని మీరు కూడా తీసుకోవచ్చు కావాలంటే అన్నట్టు చెప్తారు. సో ఇక్కడ మాధురి గారు 5గురు గర్ల్స్కి ఇవ్వండి అన్నట్టు అంటారు. అది ఆయన ఇష్టం కదా అనుకున్నా. ఆయన ఏం చేస్తాడంటే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ రండి నాతో పాటు అన్నట్టు వేరే రూమ్కి తీసుకెళ్తారు సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ. అందులో నాకు తప్పేం అనిపించలేదు, ఎందుకంటే ఆయన కోసం సపోర్ట్ చేసి స్టాండ్ తీసుకొని కష్టపడి ఆడి ఆబ్వియస్లీ దే డిజర్వ్ అన్నట్టు అనిపించింది. ఇప్పుడు ఆయన చేతిలో సెలెక్షన్ ఉంది కాబట్టి ఆయన వాళ్ళకే ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు ఆయనకు చేసినప్పుడు ఆయన కూడా తిరిగి హీ హ్యావ్ టు పే బ్యాక్ కదా అన్నట్టు అనిపించింది. సో ఇక్కడ ఆయన ఏమంటాడంటే ఎవరెవరు కెప్టెన్ అవ్వలేదో వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నా అన్నట్టు మాట్లాడారు. నాకేమనిపించిందంటే ఇక్కడ కెప్టెన్ అవ్వలేదంటే ఈ సాయి గారు కూడా వచ్చారు, ఆయన ఫస్ట్ నుంచి ఆయనతో లేడంట, 2 టీముల్లో ఉన్నాడు. మాధురి గారి పాయింట్ ఏంటి, నేను ఫస్ట్ మీ టీంలో ఉన్నా తర్వాత శ్రీజ టీంలోకి వెళ్ళిపోయాను, సాయికి ఇచ్చినప్పుడు నాకెందుకు ఇవ్వరు అట్లా అన్నారు. అది పాయింట్ కరెక్టే, ఇద్దరు పార్షియల్గా ఉన్నారు. కాకపోతే అది టాస్క్ ఎండ్ అయ్యే టైంకి మెయిన్గా చూస్తారు కదా ఎవరెవరితో ఉన్నారని. స్టిల్ నాకు సాయి గారిని ఆపాల్సిందేమో అనిపించింది. ఇక్కడ ఆయనకు సపోర్ట్ చేసింది బేసికలీ ఇమాన్యుయల్, నిఖిల్, దివ్య, రాము, తనూజ, ఇంకా సాయి గారు, సుమన్ గారు. సో వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. ఇంకెవరినైనా మిస్ చేశానా? సో వీళ్ళలో ఇమాన్యుయల్, రాము, సుమన్ గారు ఆల్రెడీ కెప్టెన్ అయ్యారని చెప్పి వీళ్ళని తీసేశారు, అంటే కౌంట్లో నుంచి తీసేశారు. బట్ ఇమాన్యుయల్ 2 గేమ్స్ ఆడాడు ఆయన కోసం, 2 గేమ్స్. రాము కూడా 2 గేమ్స్ ఆడారు, దివ్య గారు 1 గేమ్ ఆడారు, నిఖిల్ కూడా 2 గేమ్స్ ఆడినాడు, అంటే అదే ఆ 2 టాస్క్లు ఆడారు. సో నాకేమనిపించిందంటే ఫస్ట్ ఆయన ఎనీవే తీసుకోవాలి కాబట్టి భరణి గారు ఒకళ్ళు, సెకండ్ ఇమాన్యుయల్కి ఛాన్స్ ఇవ్వాల్సిందేమో. అంటే ఓకే కెప్టెన్ అయ్యారు బట్ స్టిల్ అంటే సెకండ్ ప్లేస్ అంటే సెకండ్ కాదులేండి, సెకండ్ నిఖిల్కి ఇచ్చి, థర్డ్ దివ్య గారికి, ఫోర్త్ రాముకి, ఫిఫ్త్ సాయి బదులు నువ్వు ఫుల్ సపోర్ట్ చేయలేదు కదా, 100% సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నా, నెక్స్ట్ టైం కావాలంటే నీకు చేస్తా అని చెప్పి. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు, ఇమాన్యుయల్, రాము, సుమన్ గారు. సో వీళ్ళ ముగ్గురులో ఇంకా ఇమాన్యుయల్ వల్ల కొంచెం టాస్క్లు ఎక్కువ కొంచెం విన్ అయ్యాను అది జరిగింది కాబట్టి తనకి మీ ముగ్గురులో తనకు కొంచెం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దాం అనుకుంటున్నా, ఇట్లా మాట్లాడాల్సింది అనిపించింది. బట్ స్టిల్ అప్పుడు ఆల్రెడీ కెప్టెన్సీలో ఉన్నారు, మళ్ళీ నెక్స్ట్ వీక్ కంటెండర్ అంటే కొంచెం
అక్కడ ఉన్న వాళ్ళకు కూడా కొంచెం తనకే మళ్ళీ మళ్ళీ ఛాన్సులు ఇస్తున్నారని ఫీల్ అవ్వచ్చు. అండ్ రాము అండ్ సుమన్ గారు మేము మరి మాకెందుకు ఇవ్వలేదన్న పాయింట్ మేబీ తెస్తారేమో. బట్ సాయి నాకు అంటే ఆయనకి అంత డిజర్వింగ్ కాదేమో అనిపించింది. అంటే ఈ పాయింట్ మీద చూసుకుంటే ఆయన్ని ఎవరు సపోర్ట్ చేశారు అన్న పాయింట్ తీసుకుంటే ఆయన ఫుల్ సపోర్ట్ చేయనప్పుడు ఆయన అంత డిజర్వింగ్ కాదేమో అనిపించింది నాకు. సో మిగిలిన వాళ్ళందరూ డిజర్వింగే. అందరిలో తనూజ గారు సుమన్ గారు ఆయన కోసం ఆడలేదు, జస్ట్ స్టాండ్ తీసుకున్నారు ఆర్ ఆయన వైపు ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ ఆడారు. సో ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఆయన వైపు ఉన్నోళ్ళు, ఆయన వైపు ఉన్న వాళ్ళలో నేను సాయిని కన్సిడర్ చేయాలనుకోవట్లా. అంటే ఆయన ఇప్పటికీ ఒక 2-3-4 వీక్స్ అయినాయి అండ్ ఆయన మీద కొంచెం ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. సో టోటలీ కన్సిడర్ చేయలేకపోతున్నా. మిగిలిన వాళ్ళల్లో చూసుకుంటే ఆయన కోసం గేమ్ ఆడిన వాళ్ళు, గేమ్ ఆడని వాళ్ళు. సో ఇది కూడా ఒక యాంగిల్ చూడాల్సిందేమో ఫస్ట్. అండ్ గేమ్ ఆడిన వాళ్ళల్లో మళ్ళీ కెప్టెన్ అయిన వాళ్ళు, అవ్వని వాళ్ళు, అట్లా ఫిల్టర్ చేసుకుంటూ రావాల్సిందేమో అనుకున్నా. స్టిల్ ఓకేలేండి, అందరూ ఓకే ఆయన సెలెక్ట్ చేసిన వాళ్ళు. సాయి గారు ఒక్కళ్ళే నాకు మేబీ ఆయన్ని హోల్డ్ చేసి ఇంకా వేరే వాళ్ళని ఎవరినన్నా చూస్ చేసుకోవచ్చు కదా అనిపించింది. సో ఇది దీనిలో నాకు అనిపించింది అనమాట. సో టోటల్గా నాకు లిస్ట్ ఏమనిపించిందంటే ఆయన సెలెక్ట్ చేసుకోవాల్సింది బర్నీ గారు ఆయన పేరు, సెకండ్ నిఖిల్, థర్డ్ దివ్య, ఫోర్త్ ఎయిదర్ సాయి ఆర్ తనుజ గారులలో సాయి కొంచెం ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ కాబట్టి తనుజ గారు, ఫిఫ్త్ ఇన్స్టెడ్ ఆఫ్ సాయి ఎయిదర్ ఇమాన్యువల్, రాము. వీళ్ళిద్దరిలో దట్టు కొంచెం రాము కన్నా ఇద్దరు 2 టాస్క్లు ఆడారు. ఒకటి అదేంటి బ్రిక్స్ టాస్క్లో ఒక రౌండ్ ఒకళ్ళు ఆడారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఆ పజిల్ టాస్క్లో రాము ఆడితే ఇక్కడ అదేంటి లాస్ట్ టాస్క్లో ఇమాన్యువల్ ఆడాడు. బట్ స్టిల్ కొంచెం ఎడ్జ్ ఇమాన్యువల్కి ఇవ్వచ్చు, ఎందుకంటే తను గెలిపించాడు కూడా. సో రాము అవుట్ ఆఫ్ రాము ఆర్ ఇమాన్యువల్ ఇలా 5 మెంబర్స్ అనిపించింది. బట్ స్టిల్ ఇది కూడా ఓకే. బట్ యా ఎనీవే దీన్ని ఇంతకంటే ఎక్కువ చెప్తే లాగ్ అయిపోద్ది. సో ఇక్కడ బర్నీ గారు అడుగుతారు, నువ్వు ఆల్రెడీ అదే కెప్టెన్ ఎవరైతే అవ్వలేదో వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నా, బట్ స్టిల్ ఒకవేళ నువ్వు కూడా సెకండ్ టైం కెప్టెన్సీ ఆడాలనుకుంటే ఇమాన్యువల్ని అడుగుతారు పర్టికులర్గా. నేను డ్రాప్ అయిపోయి నీకు ఇస్తా అనే చెప్తారు. సో ఇక్కడ నాకేమనిపించిందంటే భరణి గారు అలా డైరెక్ట్గా అడిగితే ఎవరన్నా కొంచెం బయటికి నేను ఆడాలనుకుంటున్నా అనేంత ఓపెన్గా చెప్పేంత ఇది కాదు ఇమాన్యువల్. లైక్ గౌరవ్ లాంటి వాళ్ళు ఓపెన్గా లేదు నాకు ఛాన్స్ కావాలని అడుగుతారా, అదేం తప్పు కాదు అడగడం ఓపెన్గా. బట్ ఇమాన్యువల్కి కూడా నాకేమనిపించిందంటే లోపల ఉంటుంది నాకు ఛాన్స్ కావాలి అని, బట్ అది ఓపెన్గా చెప్పలేడు. మళ్ళీ ఎక్కడ సెల్ఫిష్ అనుకుంటారో ఇవన్నీ జస్ట్ ఉంటాయి. అండ్ బర్నీ గారు కూడా సో ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇమాన్యువల్కి ఇట్లా అడగాల్సినంత అవసరం లేదు అన్నట్టు అనిపించింది. సో బట్ ఇక్కడ ఈ మాట అన్నారు, ఒకవేళ నువ్వు ఆడాలనుకుంటే ఇట్స్ ఫైన్ నేను డ్రాప్ అయిపోతా అన్నట్టు అంటారు. ఇంకా అప్పుడు ఇమాన్యువల్ అదేం లేదు ఆడని వాళ్ళకి ఇద్దాంలే అన్నట్టు అంటారు. సో ఇది జరిగిన డిస్కషన్. అండ్ ఇక్కడ రీతు బయట మాట్లాడుతూ ఉంటుంది, కలర్ దానిలో నేను ఆయనకు సపోర్ట్ చేశాను, ఆయన తిరిగి నాకు ఇప్పటిదాకా ఏం చేయలేదు అన్నట్టు అంటూ ఉంటుంది. సో అది నిజమేనండి. బట్ తర్వాత ఏమైందంటే నేను 2-3 సార్లు, ఒకసారి వచ్చిందిలేండి, 2-3 సార్లు కాదు, ఒకసారి ఆయనకు ఛాన్స్ వచ్చింది. బట్ అప్పుడు రాముని చేస్తారు. సో అప్పుడు నాకు అనిపించింది, బట్ ఈమె తిరిగి చేసేదాకా ఆగకుండా నెక్స్ట్ తర్వాత నామినేట్ చేసింది ఒక 2 వీక్స్ తర్వాత ఏమో. సో ఇప్పుడు అడిగిన ఒకవేళ నువ్వు నాకు నామినేట్ చేసావు కదా దానికి మరీ ఆగకుండా అన్నట్టు అంటే బర్నీ గారు ఏం చేస్తారో అనుకున్నా నేను. సో ఓకేలేండి, అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈమె ఒకటి ఆల్రెడీ స్టెప్ తీసేసుకుంది, నువ్వు నాకు చేయలేదు కదా అన్న ఒక దానికి రియాక్షన్ ఒక స్టెప్ తీసేసుకున్నారు రీతు గారు. సో మరి ఇట్లా అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ మాధురి గారు కూడా సాయి ఫస్ట్ నుంచి చేయలేదు కదా మరి నన్ను ఎందుకు కన్సిడర్ చేయలేదు అన్నట్టు ఇక్కడ మాధురి గారు కూడా అడుగుతూ ఉంటారు. అండ్ ఇక్కడ సాయిని కంపల్సరీ నీకు కావాలా అన్నట్టు బర్నీ గారు అడిగితే అది ఆల్రెడీ ఇప్పటిదాకా ప్రతి దానిలో నన్ను కన్సిడర్ చేయలేదు, ఇమ్యూనిటీ ఉంది కదా అని, సో లేదు నాకు కావాలన్నట్టు ఆయన అడుగుతూ ఉంటారు.
సో అడిగేదేముంది, ఈయన చాయిస్ కదా. సో నెక్స్ట్ ఇమాన్యువల్ సంజన గారు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు, ఇట్లా ఛాన్స్ రాని వాళ్ళకే ఇచ్చేద్దాం ఇట్లా అనుకున్నాం అంటే. ఇక్కడ సంజన గారు అంటారు అట్లేం లేదు, నువ్వు అడుగు, నువ్వే కదా గెలిపించింది అన్నట్టు ఇట్లా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. రేపు లైవ్లో కూడా జరిగిద్ది అనమాట. సో ఇంకా సంజన గారు కూడా యాక్చువల్లీ ఇట్లా సపోర్ట్ చేసిన వాళ్ళకే అంటే నాకేం ఆయనకి యాంటీగా లేదు, కాకపోతే శ్రీజ నన్ను అడిగిందని వెళ్ళాను, నన్ను వీళ్ళ టీం నుంచి ఎవరు పిలవలేదు, అండ్ అక్కడ పాపులేషన్ కూడా ఎక్కువ ఉన్నారు అన్నట్టు సంజన గారు అంటారనమాట. ఇక్కడ మళ్ళీ తనూజ గారితో ఈ రీతు గారు మాధురి గారు అడుగుతూ ఉంటారు. మాధురి గారేమో సాయికి ఎలా ఇస్తారు, నాకెందుకు ఇవ్వరు, రీతు గారేమో నేను అప్పుడు సపోర్ట్ చేశాను, అవి మాట్లాడుతూ ఉంటారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ వచ్చి ఇలా ఇవాళ లేడీస్ ఫింగర్ వద్దు, పొటాటో కర్రీ వండండి అన్నట్టు చెప్తూ ఉంటారు. సో ఇక్కడ నువ్వు ఎక్స్ట్రాల్ ఫస్ట్ ఈయన పొలైట్గానే మాట్లాడుతూ ఉంటాడు, అంటే ఈమె ఎక్స్ట్రాల్ మాట్లాడకు అన్నట్టు. కొంచెం ఇక్కడ కూడా కాదు, తర్వాత అనుకుంటా పెద్దదయ్యేది, ఇక్కడే అనుకుంటారు, నువ్వు ఎక్స్ట్రాల్ మాట్లాడకు, ప్రతి దానిలో వేలు పెడుతున్నాడు, నువ్వెవరు అడగడానికి అన్నట్టు ఇట్లా ఈ తనుజ గారే కొంచెం రేజ్ అయ్యారులేండి. నువ్వు ఆర్డర్ చేయకు ఇట్లా అంటే, నువ్వు ఒక్కడివే కాదు, నువ్వు ఒక్కడివే ఇలాంటివన్నీ అడుగుతుంది, నువ్వు ఒక్కడివే కాదు హౌస్లో ఉంది అన్నట్టు ఇట్లా అంటూ ఉంటారు. నేను అందరి ముందే అడిగాను, ఆర్డర్ చేయకు, నువ్వు ఆర్డర్ చేయకు ఇట్లా అంటూ ఉంటారు తనుజ గారు. నేను నా ఒపీనియన్ చెప్తున్నాను, ఆర్డర్ చేసేదే ఉంది, కెప్టెన్ ముందే చెప్తున్నాను, వినను, నచ్చినట్టు చేస్తా అంటే పనులు అవ్వవు ఇక్కడ అన్నట్టు పవన్ కళ్యాణ్ అంటారు. ప్రతిదీ సరదాగా వెళ్తుంది, దొంగతనం చేయడం ఇవన్నీ ఏంటి ఇదంతా అన్నట్టు తనుజ గారు అంటారు. సో ఇక్కడ ఏమైందంటే అదేమీ లేదండి, బెండకాయలు పాడైపోతున్నాయని ఇవాళ వండేద్దాం, రేపు మార్నింగ్ దాకా వద్దు, ఈయనేమో రైస్ కాదు కదా చపాతీ కదా, చపాతీలోకి బెండకాయ బాగోదు, ఆలు కర్రీ బాగుంటుంది అని చెప్పి రేపు మార్నింగ్కి ఏమైపోయింది అన్నట్టు బెండకాయలు వండుదాం అన్నట్టు అడుగుతూ ఉంటాడు. సో అక్కడ ఆయన వాయిస్ టోన్ అయితే చిన్నగానే ఉంటుంది, తనూజ గారిది ముందు ఫస్ట్ పెద్దగా వెళ్తుంది, ఆమెది చాలాసేపు పెద్దగా వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ రైజ్ చేస్తాడు. బట్ ఇక్కడ నాకు అంటే కొంచెం ఆమె ప్రాబ్లం ఏమనిపించిందంటే, ఎవరు ఏం అడగట్లేదు, నువ్వే అడుగుతున్నావు, నువ్వే రైజ్ చేస్తున్నావు, నిన్ను చూసి వాళ్ళందరూ అడుగుతున్నారు అన్న వేలో ఒకళ్ళని చూసి ఒకళ్ళు వస్తారు ఇప్పుడు అన్నట్టు ఆమె చెప్పడానికి ట్రై చేస్తుంది. బట్ నాకు ఫస్ట్ కర్రీ పొటాటో అది ఏదైతే ఉందో నాకేమనిపించిందంటే అది నిజమేనండి. నాకైతే లేడీస్ ఫింగర్ కర్రీ రైస్లోనే బాగుంటుంది ఈ చపాతీ వీటిలో కన్నా. అది మేబీ మనం మోస్ట్లీ అలానే తింటాం, అది నేను అనుకుంటున్నా మోస్ట్లీ అలానే నచ్చుతుందేమో అని. అది అడగడంలో తప్పేం లేదు. సో అది డిస్కషన్లానే పిలిచాడులేండి ఈయన పవన్ కళ్యాణ్ కూడా. సో ఇవేంటంటే పాడైపోతున్నాయి అని చెప్పారు, అది ఓకే పాడైపోతున్నాయి కదా ఇంకేం చేస్తాంలే అన్నట్టు నేను అనుకున్నా. సో తర్వాత ఒక్కరోజుకి ఏమైపోతాయి అన్నట్టు అవి బెండకాయలు నిజంగానే తెచ్చుకున్న మామూలుగా జనరల్లీ అవి వెంటనే వండేస్తూ ఉంటారు, ముదిరిపోతాయి సంథింగ్ ఇట్లా ఏవో ఉంటాయని. మరి బెండకాయల గురించి ఇంత డిస్కషన్ ఏంటి అనుకోకండి. సో ఇక్కడ వన్ పూటకి ఏమైపోయింది అన్నట్టు, ఒక పూటకి ఏమైపోయింది రేపు మార్నింగ్కి కదా వండేసుకుందాం కావాలంటే అన్నట్టు అంటూ ఉంటారు. సో ఇక్కడ లేదు పాడైపోతుంది ఇవాళే వండాలన్నట్టు తనుజ గారు స్ట్రిక్ట్గా మాట్లాడి ఇటు వచ్చేస్తారు. వచ్చాక ఇక్కడ దివ్య గారు కూడా చెప్తూ ఉంటారు, లేదు అలా అనుకుంటే బంగాళదుంపకు కూడా మొక్కలు వస్తున్నాయి, సో బంగాళదుంపలు వండుకుందాం, రేపు మార్నింగ్ వండుదాంలే అని అన్నట్టు అంటారు. సో చివరికి ఏం వండారు మరి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజ గారు ఒకవేళ నిజంగానే ఓకే పాడైపోతున్నాయి ఆర్ వాట్ ఎవర్ అది చెప్పే టోన్ అయితే నాకు నచ్చలేదండి. డిస్కషన్ ఇద్దరు చేసుకోవచ్చు దాని గురించి, ఈయన అది బాగుండదని ఈయన చెప్పుకోవచ్చు, అవి పాడైపోతున్నాయి అని తనుజ గారు చెప్పుకోవచ్చు. బట్ అక్కడ రైజ్ చేసిన వాయిస్ అదంతా కొంచెం రూడ్గా వెళ్ళిపోయింది. అట్లీస్ట్ లాస్ట్ 2-3 days కొంచెం సర్లే అంత ర్యాష్గా ఓకే అది కూడా ఉంది, కొంచెం ర్యాష్గానే కొంచెం ఆమె. బట్ ఇవాళ ఇంకా దానికి కొంచెం ఎక్కువ అయిపోయింది ఆమె మాట్లాడిన విధానం కొంచెం ర్యాష్గా. సో
కొంచెం అక్కడ తగ్గి మాట్లాడాల్సింది అన్నట్టు అనిపించింది. డిస్కషన్ చేసుకోవచ్చు, బట్ కొంచెం టోన్ చూసుకోవాలన్నట్టు ఫీలింగ్ వచ్చింది నాకు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ రీతు గారు వచ్చి కళ్యాణ్ టీ సుమనన్నకి ఇచ్చారు, సుమనన్న నాకు షేర్ చేస్తా అన్నారు, సుమనన్న దానిలో నాకు కొంచెం సుమనన్న దానిలో ఎక్కువ టీ పోయి అన్నట్టు చెప్తారు డెమాన్ పవన్కి. సో ఇక్కడ ఈలోపు దివ్య గారు చూసి అది రీతు కప్ కదా అన్నట్టు అడుగుతారు దివ్య గారు. అంటే రీతు ఆల్రెడీ తాగింది కదా, మళ్ళీ ఇప్పుడు ఏందన్న ఉద్దేశంతో రీతుది కదా అని అడుగుతారు. ఆ లోపల ఇంటెన్షన్ అది, బట్ బయటికి ఇలా అడుగుతారు. అడిగితే లేదు రీతుది కాదు సుమన్ అన్నది వాళ్ళు, అది మళ్ళీ రీతు చెప్తారనమాట. రీతు చెప్పరు, తనుజ గారు చెప్తారు, నాకు చెప్పారు ఆల్రెడీ కళ్యాణ్ టీ సుమన్ అన్నకి ఇస్తున్నాము, అది వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటున్నారంటే సరే ఇద్దరు కప్స్ తెచ్చుకోండి అన్నట్టు, ఇద్దరికి షేర్ చేస్తాం సమానంగా అన్నట్టు దివ్య గారు అంటారు. సో ఇక్కడ రీతు గారు నాకు ఏం వద్దన్నట్టు ఇట్లా చిరాగ్గా వెళ్ళిపోతారు. సో తనేం చిరాకు పడలేదురా, తనకు తెలియదు కదా, నాకు తెలుసు కాబట్టి నేను తనకు తెలియదు కాబట్టి నాకు తెలుసు కదా అన్నట్టు చెప్తున్నారు తనుజ గారు. సో అయినా ఇక్కడ అదేం లేదు, నాకు చిరాకు వస్తుంది ప్రతిదానికి అన్నట్టు రీతు గారు అంటారు. నీకు చెప్పాను నేను, వాడికి చెప్పానని దివ్య గారు అంటారు. డెమాన్ పవన్కి చెప్పాను, నీతో కాదు కదా అంటే, అదేం నాకు చిరాకుగా అనిపిస్తుంది, నేను నీ మీద చిరాకు అనలా, నాకు చిరాకు అనిపిస్తుంది అంటే నేను మాట్లాడితే నీకు చిరాకు వస్తుంది అన్నట్టు దివ్య గారు అంటారు. సో నేను ఎంతమందికి చెప్పాలి, కుకింగ్లో డెమాన్కి చెప్పాను, కెప్టెన్కి చెప్పాను, ఎంతమందికి అని చెప్పాలి అన్నట్టు, నేను నిన్ను అడగలేదు కదా, వీళ్ళని అడుగుతున్నాను, నిన్ను అడగలేదని దివ్య గారు అంటారు. ఇంకా నాకు టీ వద్దు ఏమొద్దు, నువ్వే కదా నన్ను కప్ తీసుకురమ్మంది అన్నట్టు, నాకు టీ వద్దు ఏమొద్దు అన్నట్టు మాట్లాడతారు రీతు గారు. పొద్దున్న నుంచి ఎవరితో మాట్లాడినా నువ్వు మధ్యలో వస్తున్నావు అన్నట్టు, వేరేదేదో ఇష్యూ ఉన్నట్టుంది. నాకు ఇంకో డౌట్ ఏంటంటే కొంచెం ఎక్కువ పోయేమంది ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి అది తెలీదు, దివ్యకి అండ్ తనుజ గారికి అది మళ్ళీ ఇప్పుడు ఎక్కువ రాదేమో, దానికోసం అంత చేస్తారా మరి అనుకున్నా మరి. సో అందుకని కొంచెం ఆమె ఇరిటేట్ అవుతారనమాట. సో ఇక్కడైతే కొంచెం ఇరిటేట్ అవ్వడం ఓకేలేండి, ఇంత చిన్న వాటికి కూడా ఏంద్రా బాబు అని ఒక ఇరిటేషన్ వస్తుంది, బట్ దాన్ని అంత పెద్దది చేసుకోకుండా ఉండాల్సింది. అంటే దివ్య గారి మిస్టేక్ ఏం లేదు, రీతు కూడా ఇరిటేట్ అవ్వకూడదా అంటే అవ్వచ్చు, కానీ దాన్ని పెద్దది చేయాల్సిన అవసరం లేదనిపించింది నాకు. పెద్దదేం అవ్వలేదులేండి, ఒక మీడియం టైప్ గొడవ, అంత హౌస్లో అయిన వాటన్నిటి అంత అవ్వలేదు, ఓకే. సో ఇంకా అంత కూడా అవ్వాల్సిన అవసరం లేదు దానికి. సో అది ఏమన్నా మరి నిజంగా ఇరిటేషన్ వచ్చిందా, లేకపోతే అది ఎక్కువ పోయేమంది కాబట్టి అది ఇప్పుడు పోయిందని ఫ్రస్ట్రేషనో ఏమో మరి. సో నెక్స్ట్ ఇంకా కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయిద్దండి. ఈ టాస్క్ ఏంటంటే ఫస్ట్ ఒకలాగా పెట్టారు, ఫస్ట్ 2 రౌండ్లు జరిగింది. ఓకే, ఫస్ట్ రౌండ్ ఏంటంటే ఒక్కొక్కళ్ళని పిలుస్తారు, 5గురిని పిలుస్తారు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కసారి. ఓకే, అక్కడ 2 స్టేజెస్ ఉన్నాయి, 2 డయాస్లు ఉన్నాయి. ఒక డయాస్ మీదేమో ఒకళ్ళు పిలిచిన వాళ్ళు రావాలి, పిలిచిన 5గురిలో ఒకళ్ళు ఎవరిని పిలిస్తే వాళ్ళు రావాలి, వచ్చి నుంచొని డ్యాన్స్ చేయాలి అక్కడ. దీనికి ఆ నుంచున్న వాళ్ళకి ఎవరు డ్యాన్స్ చేస్తున్నారో, ఆ నుంచుని డ్యాన్స్ చేస్తున్నారో ఎవరో వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఇంకో స్టేజ్ మీద నుంచొని డ్యాన్స్ చేయాలి. ఎదురుగా ఇంకో స్టేజ్ ఉంది, 2 ఎదురు ఉన్నాయి. సో ఇలా ఇక్కడేమో ఒకళ్ళు కెప్టెన్సీ కంటెండర్ నుంచి ఉంటారో, అక్కడేమో వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు నుంచి ఉంటారు. ఇప్పుడు రాని వాళ్ళు, ఎవరైతే సపోర్ట్ చెయ్యని వాళ్ళు, ఆర్ ఎవరైతే తిని కెప్టెన్ అవ్వడం ఇష్టం లేని ఉన్న వాళ్ళు ఉన్నారో, బేసికల్లీ తిని కెప్టెన్ అవ్వడం ఎవరికైతే ఇష్టం లేదో వాళ్ళు వచ్చి ఇక్కడ డ్యాన్స్ వేసే వాళ్ళని కిందకు లాగుతూ ఉండాలి. ఇప్పుడు వాళ్ళు సాంగ్ ఆపేస్తారు, ఆ టైంకి సాంగ్ ఆపే టైంకి అక్కడ ఎంతమంది అయితే ఉంటారో ఆ స్టేజ్ మీద అవి కౌంట్ పెట్టుకోవాలి. ఇట్లా 5గురిలో ఎవరికి ఎక్కువ కౌంట్ ఉంటే వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు అన్నట్టు చెప్తారు బిగ్ బాస్. ఇది ఓకే. సో ఇక్కడ అందరికీ సపోర్ట్లు చేస్తూ ఉంటారండి. అంటే ఇప్పుడు 5గురు ఉన్నారు, 5గురిలో 4గురికో 3గురికో చేస్తూ ఉంటారు. నాకు ఏమో కన్ఫ్యూజన్, అంటే ఎవరికి సపోర్టు, ఎవరికి సైడు, ఎందుకు సైడు, అంటే రీజనా, బాండింగా, ఏమన్నా రీజన్ అంటే వాళ్ళు మనకు ఆల్రెడీ ఒకసారి ఏదన్నా చేశారు సో తిరిగి చేయాలని రీజన్సా, బాండింగ్సా, అట్లా కొంచెం గందరగోళం అయింది కొంచెం. సో ఇక్కడ ఏమైందంటే డెమాన్ పవన్
రీతు, పవన్ కళ్యాణ్, మాధురి గారు వీళ్ళ ముగ్గురేమో తనూజాకి సపోర్ట్ అండి. తనూజాకి అండ్ కొంతమంది వేరే వాళ్ళకు కూడా. మాధురి గారు అయితే టోటల్గా తనూజాకి అనుకుంటా. చెప్తాలేండి లైన్ బై లైన్ ఇది కూడా. సో ఇక్కడ ఏమైందంటే వీళ్ళు కిందకి లాగేయచ్చు అన్నా కదా, ఎవరైతే సపోర్ట్ చేయట్లేదో ఆర్ వాళ్ళు కెప్టెన్ అవడం ఇష్టం లేదని లాగాక మళ్ళీ వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి డ్యాన్స్ వేయచ్చు అంట. అది ఇంకోటికి పాయింట్. సో ఇక్కడ ఇమాన్యుయల్ ఏమంటాడంటే, నాకు తనూజ, దివ్య, ఐ వాంట్ టు సపోర్ట్ టు గర్ల్స్. నాకు దివ్య అడిగింది కూడా, తనూజ అడగలేదు, కానీ నాకు గర్ల్స్కి సపోర్ట్ చేయాలని అన్నట్టు ఇమాన్యుయల్ అంటారు. సో నెక్స్ట్ ఇక్కడ రీతు గారు గౌరవ్ ఓకే అన్నాడు అన్నట్టు చెప్తారు. రీతు గారు గౌరవ్ దివ్యతో ఓకే అన్నాడు. ఇక్కడ వీళ్ళు లైవ్లో చూడాలన్నమాట. లైవ్లో ఏంటంటే దివ్యను గౌరవ్ ఒక ప్లాన్ వేసుకుంటారండి. ఆ ప్లాన్ ఏంటంటే ఇమాన్యుయల్ చెప్పాడను ఏదో అంటారు. ఆ ప్లాన్ మరి ఇమాన్యుయల్ చెప్పాడని కాదు, ఇమాన్యుయల్కి కూడా ఆ ప్లాన్ తెలుసు. ఆర్ ఇమాన్యుయల్కి అయితే ఆ ప్లాన్ తెలుసండి. దివ్య గారే అంటారు, నీకు నాకు ఇమాన్యుయల్కే తెలుసు. ఆర్ ఇంకోటి ఏంటంటే తనే చెప్పాడో లేదో కన్ఫర్మ్ కాదు, కానీ ఇమాన్యుయల్కి తెలుసు. ఏంటంటే ప్లాన్ ఏంటంటే గౌరవ్ లాస్ట్ దాకా వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు ఉండాలి, బట్ తను సపోర్ట్ చేసేది దివ్య గారికంట. సో ఈ ప్లాన్ వేసుకున్నారు వీళ్ళిద్దరు, దివ్య గారు అండ్ గౌరవ్ కూడా అలానే బిహేవ్ చేస్తూ ఉంటాడు, దివ్య గారికి సపోర్ట్ చేయనట్టు అట్లా బిహేవ్ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరు డీల్ చేసుకుంటారనమాట, రీతు అండ్ నిఖిల్. నేను నీ కోసం డ్యాన్స్ వేస్తా, బట్ గౌరవ్ తనుజ కోసం డ్యాన్స్ వేయాలని డీల్ చేసుకుంటారు. ఇదేంటంటే మెంబర్స్ ఎక్కువ రావడం కోసం. సో ఇక్కడ సుమన్ గారు సాయితో చెప్తారు, నేను అందరి కోసం డ్యాన్స్ వేస్తాను అన్నట్టు చెప్తారు. ఇది సేఫ్ గేమ్ లేండి, అందరూ సేఫ్ గేమ్ ఆడారులేండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆడారు. సో ఇక్కడ ఏం లేదండి, వాళ్ళు మేబీ ఆల్రెడీ వీళ్ళకి ఏదైనా చేసి ఉంటారు, ఆర్ ఇద్దరు ముగ్గురితో బాండింగ్స్ ఉంటాయి, ఇంకా అట్లా చేయాల్సి వచ్చింది. సో ఫస్ట్ సాయి వస్తారు, పైసా వసూలు సాంగ్ వస్తూ ఉంటుంది, సాయి డ్యాన్స్ వేస్తూ ఉంటాడు. సాయికి సపోర్ట్గా ఎవరు వస్తారంటే డెమాన్ పవన్ వస్తారు, రీతు వస్తారు, గౌరవ్ వస్తారు, సుమన్ గారు వస్తారు, సంజన గారు వస్తారు. సో మొత్తం 5 వస్తే గౌరవ్ ఏం చేస్తాడంటే వచ్చి సుమన్ గారిని కిందకి లాగుతూ ఉంటాడు. అండ్ రాము అండ్ మాధురి గారు వచ్చి రీతుని కిందకి లాగుతూ ఉంటారు. మళ్ళీ సుమన్ గారు మళ్ళీ పైకి వెళ్తారు గౌరవ్ లాగినప్పుడు. సో మళ్ళీ ఇమాన్యుయల్ వచ్చి సుమన్ గారిని కిందకి లాగుతూ ఉంటాడు. సో అండ్ ఇక్కడ పవన్ కళ్యాణ్, మాధురి గారు వచ్చేసి సంజన గారిని కిందకి లాగుతూ ఉంటారు. సో ఇట్లా వీళ్ళు లాగుతూ ఉన్నారు. సో ఇక్కడ లాస్ట్కి పాట ఆగే టైంకి సంజన గారు ఒక్కళ్ళే ఉంటారు స్టేజ్ మీద. సో సంజన గారే ఒక్కళ్ళే కాబట్టి కౌంట్ ఇప్పుడు సాయికి ఒక్కళ్ళే వస్తారనమాట. సో ఇక్కడ నిఖిల్ పవన్ కళ్యాణ్ని అడుగుతూ ఉంటారనమాట సపోర్ట్ చేయమని. ఇదేంటంటే గౌరవిస్తాడు ఐడియా, పవన్ కళ్యాణ్ని అడుగు సపోర్ట్ చేయమని. తనూజ కెప్టెన్ అవ్వడం, దివ్య కెప్టెన్ అవ్వడం తనకి ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు అనుకున్నా నేను. సో మేబీ తనూజ అయినా కొంచెం గ్యాప్ వచ్చింది ఓకే, దివ్య గారు అవడం ఎందుకు ఇష్టం ఉండదు పవన్ కళ్యాణ్కి అనుకున్నా. అండ్ తనూజ కెప్టెన్ అయితే మనకి పీస్ ఉండదు. వాళ్ళిద్దరూ చూసావు కదా, దివ్య ఏమో నాతో గొడవ పడుతుంది అండ్ తనూజ ఎలా బిహేవ్ చేస్తుందో అన్నట్టు పవన్ కళ్యాణ్ అడుగు నీకు సపోర్ట్ చేయమన్నట్టు ఇట్లా చెప్తాడు. అండ్ నిఖిల్ వెళ్ళి అడుగుతాడు కూడా పవన్ కళ్యాణ్ని. సో నెక్స్ట్ దివ్య గారు డ్యాన్స్ వేస్తారు, స్వింగ్ జరా సాంగ్ అనమాట. సో దివ్య గారికి సంజన గారు వస్తారు, ఇమాన్యుయల్ వస్తారు, రీతు వస్తుంది, డెమాన్ పవన్ వస్తారు, సుమన్ గారు వస్తారు, గౌరవ్ వస్తాడు, పవన్ కళ్యాణ్ వస్తారు. సో మొత్తం 7 వస్తారు రావడం. బట్ లాస్ట్కి ఎవరు ఉంటారో చెప్తా. సో ఇక్కడ మాధురి గారు కరెక్ట్గా ఆడారండి. అసలు తనుజ గారికి సపోర్ట్ అన్నారు, ఆమె దగ్గరే ఉన్నారు, ఎవరికి వేయలా, 3-4 వేయలేదు డ్యాన్స్. సో మాధురి గారు వచ్చి ఇంకా వేరే వాళ్ళకి లాగుతారు కూడా, కిందకి లాగడం. సో మాధురి గారు వచ్చి సుమన్ గారిని లాగుతూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ రీతు కూడా సంజన గారిని లాగినట్టుందా, ఇది షూర్ కాదు, బట్ మాధురి గారు అయితే సుమన్ గారిని లాగుతూ ఉంటారు. సో సాంగ్ అయిపోయే టైం కన్నా ముందే రీతు దిగిపోయిద్ది, మిగిలిన వాళ్ళందరూ ఉంటారు స్టేజ్ మీదే ఉంటారు.
అయిపోయాక ఈ గౌరవ్ ఏం చేస్తారు, సంజన గారిని సుమన్ గారిని తోసేస్తారు, కావాలనే తోస్తారు. అంటే నేను దివ్య గారికి సపోర్ట్ కాదు, వీళ్ళు ముందే ఆ కన్నింగ్ ప్లాన్ ఏదో వేసుకొని చేసినట్టు కావాలనే సాంగ్ అయిపోయాక తోస్తారు. అందుకే అయిపోయాక తోస్తారు. అంటే అది ఎలా అంటే నేను దివ్య గారికి సపోర్ట్ కాదు అని చూపించుకోవడానికి. ఇంకోటి ఏంటంటే సాంగ్కి ముందే తోసేస్తే దివ్య గారికి నంబర్ తగ్గిద్ది, సపోర్ట్ నంబరు. సో అందుకని సాంగ్ అయిపోయాక తోసినట్టు తోసి అండ్ ఇలా నేను సపోర్ట్ కాదు అని చూపించుకున్నట్టు ఇదంతా ట్రై చేశారేమో అని డౌట్ వచ్చింది, ఎందుకంటే సాంగ్ అయిపోయాక తోసాడు కాబట్టి. సో ఇక్కడ ఏమైందంటే వీళ్ళు ఇప్పుడు రీతు దిగిపోయారు. సో అవుట్ ఆఫ్ 7 ఇప్పుడు 6 అయ్యారు. 6ఏనా, అంతేలేండి, 6 అయ్యారు. అండ్ ఇప్పుడు గౌరవ్ సంజన గారిని సుమన్ గారిని పాట అయిపోయాక తోసాడు కదా. సో రాము ఏం చేస్తాడు, వాళ్ళని పాట అయిపోయాక దిగారు కాబట్టి వాళ్ళని కన్సిడర్, అంటే వాళ్ళు ఉన్నట్టే స్టేజ్ పైన. బట్ గౌరవ్ వీళ్ళని తోసాక గౌరవ్ దిగేస్తాడు కిందకి. గౌరవ్ దిగాడు కాబట్టి గౌరవ్ని కన్సిడర్ చేయను, సో గౌరవ్ అండ్ రీతుని కన్సిడర్ చేయను, వాళ్ళిద్దరిని చేస్తా అంటారు. ఇక్కడ దివ్య గారు ఒక లాజిక్ పాయింట్ అడుగుతారు. ఫస్ట్ గౌరవే వాళ్ళని తోసినప్పుడు, వాళ్ళని తోసాక తను దిగినప్పుడు, వాళ్ళని కన్సిడర్ చేసినప్పుడు గౌరవ్ వాళ్ళ తర్వాత దిగిన గౌరవ్ని ఎందుకు కన్సిడర్ చేయో, అప్పుడు 6 కదా 5 ఎట్లా అన్నట్టు అడుగుతారు. బట్ స్టిల్ 5 చెప్పినట్టున్నాడు రాము. ఇక్కడ ఒక ఫౌల్ చేశాడు రాము. ఫౌల్ అంటే ఇప్పుడు ముందు దిగిన సంజన గారు సుమన్ గారిని కన్సిడర్ చేసినప్పుడు గౌరవ్ని కూడా చేయాలి, ఆర్ వీళ్ళని చేయనప్పుడు వాళ్ళని గౌరవ్ని కూడా చేయాలి. వాళ్ళ పాట అయిపోయాకే దిగారు. సో లాజికల్గా రీతు కూడా నాకు సాంగ్ అయినాక దిగినట్టు అనిపించింది. అది కరెక్ట్గా ఆగిపోయి తను దిగిది కొంచెం ఆల్మోస్ట్ సింక్ అయిపోతుంది అనమాట టైము. సో కొంచెం రీతుది కన్సిడర్ చేయకపోయినా వీళ్ళ ముగ్గురు ఖచ్చితంగా అది అయిపోయాకే దిగారు. సో గౌరవ్ని కన్సిడర్ చేయకుండా ఉంటే నాకు అర్థం కాలేదు. సో టోటల్ లాజిక్ ప్రకారం అయితే 6, బట్ రాము చెప్పింది బిగ్ బాస్కి 5 ఉన్నారని చెప్పి చెప్తాడు. ఓకే, ఇక్కడ ఇది జరిగిద్ది. నెక్స్ట్ ఇక్కడ బర్నీ గారు పవన్ కళ్యాణ్ అడుగుతూ ఉంటారు, నాకు అంటే నా సైడ్ జస్ట్ నువ్వు ఎవరిని లాగద్దు అండ్ ప్రొటెక్ట్ చేయి కిందకి అన్నట్టు ఇలా చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఈయన గౌరవ్, నేను బర్నీ గారికి తనుజ గారికి డ్యాన్స్ చేయను. ఇక్కడ సంజన గారు నిఖిల్ అడుగుతున్నట్టున్నారు వాళ్ళప్పుడు తీసేయమని అడుగుతుంటే, లేదు నేను తీసేయను, బట్ కావాలంటే నేను డ్యాన్స్ చేయను కానీ నేను వెళ్ళి తీసేయడం అవేం చేయను అన్నట్టు. అంటే సేఫ్ గేమ్ వద్దు అంటే మరి మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు కదా అన్నట్టు అంటారు. ఇక్కడ గౌరవ్ మామూలుడు కాదు. సో తను బట్ దివ్యాకి సపోర్ట్ చేశాడండి, ఫుల్ సపోర్ట్, వేరే వాళ్ళని లాగడం అవి చేసినట్టున్నాడు. సో లేదు నేను యాంటీ కాదు కదా, తీసేయమని అడుగుతున్నారంటే యాంటీయే కదా, ఇక్కడ సంజన గారే సేఫ్ గేమ్ ఆడారు ఇంకా అని అడిగితే, సో నేను ఎందుకు నెగిటివ్ అవ్వాలి, ఇప్పుడు నేను డ్యాన్స్ చేస్తాను మీకోసం, వాళ్ళ కోసం డ్యాన్స్ చేయను. ఇంకా ఇప్పుడు నేను దివ్యకి బ్యాడ్ అయిపోయాను, ఇలా తీసేస్తే మళ్ళీ ఇలా తర్వాత నన్ను అందరూ నామినేట్ చేస్తారు, మీరు కెప్టెన్ అయి మీరు సేఫ్గా ఉంటారు అన్నట్టు ఈయన గౌరవ్ అంటాడు. సో ఇది పాయింటేలేండి, బట్ ఆయనకి ఏంటంటే దివ్య గారి కోసం ఆడుతున్నాడు, వీళ్ళందరి కోసం ఆయన ఎందుకో మరి. సో నెక్స్ట్ ఇక్కడ మాధురి గారు డెమాన్ పవర్ని అడుగుతున్నారు. ఆల్రెడీ డెమాన్ పవన్ తనుజాకే సపోర్ట్ చేస్తున్నారు కదా అనుకున్నా. సో మా ఇద్దరిలో ఉన్న ఇక్కడ డెమాన్ పవన్ పవన్ కళ్యాణ్ ఇద్దరు గురించి టాపిక్ వస్తే ఇక్కడ డెమాన్ పవన్ అంటాడు, మా ఇద్దరిలో ఉన్నప్పుడు ఎవరికి చేస్తారంటే, లేదు ఫస్ట్ మీ ఇద్దరి దగ్గరకు వస్తే నేను నీకే చేస్తాను అన్నట్టు చెప్తా ఉంటారు. ఇక్కడ నిఖిల్ రీతుని అడుగుతూ ఉంటే, నాకు ఫస్ట్ అయితే తనూజ, సెకండ్ నీకే చేస్తాను అన్నట్టు చెప్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ భరణి గారు మాధురి గారు అనమాట, నాకు అడిగినట్టున్నారు భరణి గారు నాకు డ్యాన్స్ చేయమని, మీరేమో సాయికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు, ఇట్లా తీసుకొచ్చినట్టున్నారు టాపిక్. నేను మీకు ఎందుకు ఇవ్వలేదంటే, ఒకటి మీరు ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు ఇట్లా అంటున్నారు కదా, అంటే అందుకని నన్ను దేనిలో ఆడనివ్వరా అన్నట్టు అంటారు. సో అందుకే అక్కడ ఇలాంటివి ఏం మాట్లాడకూడదు, అదే యూజ్ చేసుకొని ఇట్లాంటివన్నీ, అది నిజంగానే అది యూజ్ చేసుకోవడం తప్పేం లేదు. మీకు అలా అంటే ఆబ్వియస్లీ అది వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు, ఆల్రెడీ వాళ్ళకి 4-5 రెడీగా ఉంటారు, మీరు ఇలాంటివి అన్నప్పుడు ఓకే ఇది చెప్పి తప్పించుకోవచ్చులే అని అనుకుంటారు, దానిలో తప్పు కూడా లేదు తప్పించుకోవడంలో. సో ఈ రీజన్స్ చెప్పి
ఇట్లా అంటున్నారు కదా, అందుకని సర్లేండి ఇప్పుడు మీరు నాకు డ్యాన్స్ చేయాలి అన్నట్టు అంటే సరే చేస్తా అంటారు మాధురి గారు. ఇక్కడ నెక్స్ట్ ఏమైందంటే నిఖిల్ అనమాట సిటీమార్ సాంగ్ వస్తుంది. సో ఇక్కడ తనకి ఎవరెవరి నుంచి ఉంటారంటే గౌరవ్, సంజన గారు, మాధురి గారు, డెమాన్ పవన్, రీతు, రాము కూడా వేశాడు. సో వీళ్ళందరూ, మిగిలిన వాళ్ళందరూ ఎనీవే గౌరవ్, సంజన గారు ఆయనకి క్లోజే. మాధురి గారు ఎందుకు వేశారు నిఖిల్కి, ఓకేలేండి వాళ్ళు ఎనీవే. నెక్స్ట్ డెమాన్ పవన్, రీతు, రాము వీళ్ళు వేశారు. సో ఇక్కడ ఇమాన్యువల్ మాధురి గారిని కిందకి లాగుతూ ఉంటారు, అండ్ సుమన్ గారేమో గౌరవ్ని కిందకి నెట్టుతూ ఉంటారు. సో మళ్ళీ ఇమాన్యువల్ రీతుని లాగుతూ ఉంటారు. సో ఇట్లా లాస్ట్కి ఏమైందంటే ముగ్గురే ఉంటారు, గౌరవ్, సంజన గారు, రీతు, వీళ్ళ ముగ్గురు ఉంటారు సాంగ్ ఆగే టైంకి. సో నిఖిల్కి ముగ్గురు ఉంటారనమాట, 3 persons. సో నెక్స్ట్ భరణి గారికి వీళ్ళందరూ వస్తారు, డెమాన్ పవన్, సంజన గారు, మాధురి గారు, రాము, ఇమాన్యువల్, సుమన్ గారు వీళ్ళందరూ వస్తారనమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే రీతు క్లియర్గా ఉంది, తనుజ గారికి సపోర్ట్ చేయాలి, భరణి గారికి సపోర్ట్ చేయకూడదు అని క్లియర్గా ఉంది. సో రీతు ఏం చేస్తుందంటే వచ్చి మాధురి గారిని లాగుతూ ఉంటారు, అండ్ డెమాన్ పవన్ ఏమో సుమన్ గారిని లాగుతూ ఉంటారు, గౌరవ్ ఏమో ఇమాన్యువల్ని లాగుతూ ఉంటారు. సో భరణి గారికి వీళ్ళ ముగ్గురు యాంటీగా ఉన్నారండి, రీతు, డెమాన్ పవన్, గౌరవ్, అది. సో లాస్ట్గా ఇంకా సాంగ్ ఆగే టైంకి పవన్ కళ్యాణ్ ఉంటారు. ఫస్ట్ రాడు పవన్ కళ్యాణ్, తర్వాత జాయిన్ అయ్యాడులేండి. సో పవన్ కళ్యాణ్, సుమన్ గారు, రాము అండ్ సంజన గారు వీళ్ళ నలుగురు ఉంటారు, 4 people అనమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నెక్స్ట్ తనుజ గారు ఉంటారనమాట. ఇక్కడ గౌరవ్ అంటూ ఉంటాడు నాకు భరణి గారి మీద ఉంది, బట్ నేనేం నెక్స్ట్ ఎవరిని తీసేయను అన్నట్టు అంటూ ఉంటారు. వీళ్ళేమో గౌరవ్ ఎక్కడ వీళ్ళని లాగేస్తారేమో అని ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు, రాముని పైకి ఎక్కిచ్చేద్దాం అన్నట్టు. నిజంగానే డెమాన్ పవన్ ఎత్తుకుంటాడు రాముని వచ్చి ఎవరైనా లాగేస్తారేమో అని. సో నెక్స్ట్ ఏమైందంటే సంజన గారికి రావాలని ఉన్నట్టు లేదు, బట్ మాధురి గారు వచ్చి తీసుకెళ్తారు సంజన గారిని, నా ఫ్రెండ్ కోసం చేయండి డ్యాన్స్ అన్నట్టు వచ్చి తీసుకెళ్తారు. సో ఇంకా తనుజ గారు వస్తారు, పక్కా లోకల్ సాంగ్ వస్తుంది. ఇక్కడ రాము వస్తాడు డ్యాన్స్ చేయడానికి, సంజన గారు మాధురి గారు వాళ్ళు వచ్చినట్టున్నారు, డెమాన్ పవన్, రీతు, ఇమాన్యువల్, పవన్ కళ్యాణ్, సుమన్ గారు వీళ్ళందరూ వస్తారు. సో ఇక్కడ ఏమైందంటే సంజన గారినేమో మాధురి గారు పట్టుకొని ఉంటారు, సుమన్ గారిని కూడా పవన్ కళ్యాణ్ పట్టుకొని ఉంటారు, వెళ్ళిపోతారని కాదు ఎవరైనా వచ్చి లాగేస్తారేమో అని పట్టుకుని ఉంటారు. డెమాన్ పవన్ అయితే అసలు రాముని పైకి ఎత్తేస్తాడు అనమాట. సో ఇట్లా 8 members ఉంటారు తనుజ గారికి. సో ఇక్కడ బిగ్ బాస్ ఏం చేస్తాడు, టాప్ 2 తీసుకుంటానని చెప్పి తనుజ గారు 8 persons, దివ్య గారు నెక్స్ట్ ఉన్నారు కాబట్టి 5, ఇట్లా టాప్ 2 అని చెప్పి వీళ్ళిద్దరిని తీసుకుంటారు నెక్స్ట్ రౌండ్కి. ఇక్కడ లైవ్లో ఏమైందంటే మధ్యలో చాలా డిస్కషన్స్ జరుగుతాయి, చాలా అంటే దివ్య గారు అందరినీ అడుగుతారు, మేమిద్దరం ఉంటే నాకు సపోర్ట్ చేయండి అని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ని అడుగుతారు. రాముని అడిగితే ఫస్ట్ నన్ను నువ్వే అడిగావు కాబట్టి నీకే చేస్తా అంటారు. నిఖిల్ కూడా అంతే, తనుజ గారు అందరిని అడిగేలోపే ఫస్ట్ దివ్య గారు అడిగేస్తారు. అక్కడ మేజర్గా తనుజ గారికి మైనస్ అయింది, ఫస్ట్ పాయింట్ అది అడగడం తప్పేం లేదులేండి. ఇక్కడ నిఖిల్ అడుగుతాడు, నిఖిల్ అడగరు, దివ్య గారు అడుగుతారు నిఖిల్ కూడా నన్ను ఫస్ట్ అడిగావు కాబట్టి చేస్తా అన్నట్టు అంటారు. అండ్ తనుజ గారిని చేయాలని ఉందో సపోర్ట్ నాకు అర్థం కాలేదు, అలాంటప్పుడు దివ్య గారు అడిగినప్పుడే నేను తనుజని చేస్తా అంటే అయిపోయేది, అది నాకు అర్థం కాల. ఆయన సేఫ్ ఆడాడా కొంచెం తర్వాత చెప్తాలేండి. ఇది ఇంకా సుమన్ గారిని అడుగుతారు, సుమన్ గారు కూడా నీకే చేస్తా అన్నట్టు అంటారు. భరణి గారిని లైవ్లో అడిగితే ఇది మనకు చూపిలా, నేను చూస్తా అని ఏం చెప్పరు, ఆన్సర్ ఏం చెప్పరు. అండ్ ఇమాన్యువల్ చేస్తా అన్నట్టున్నారు. అండ్ ఇంకా డెమాన్ పవన్ని కూడా అడుగుతారు. డెమాన్ పవన్ ఏం చెప్తాడంటే తను లాస్ట్ 3 weeks నుంచి అడుగుతుంది, నేను తను నెక్స్ట్ టైం చేస్తా అంటున్నా, సో నేను తన సైడే ఉంటా అన్నట్టు చెప్తారు డెమాన్ పవన్. సో డెమాన్ పవన్ చేయరంటారు. ఇంకా గౌరవ్ ఎనీవే వాళ్ళిద్దరూ ఒక సైడే ఉన్నారు, దివ్య అను గౌరవ్. ఇంకా యాక్చువల్లీ డెమాన్ పవన్ ఇంకా సజెషన్స్ కూడా ఇస్తారు, సాయిని నిఖిల్ని కూడా అడుగు,
గౌరవ్ ఎనీవే నీ సైడే ఆడతారేమో, భరణి గారు సంజన గారిని కూడా అడుగు, ఇవన్నీ సజెషన్స్ ఇస్తారు. ఇది నాకు అర్థంగా, ఈ పాయింట్ మీద కూడా మాట్లాడదాం. నెక్స్ట్ ఇంకంతేనండి, వీళ్ళందరినీ ముందే అడిగేస్తారు దివ్య గారు. ఇంకంతేననుకోండి, ఇంకెవరున్నారు, సంజన గారిని అడిగేస్తారు ముందే. ఎనీవే వాళ్ళు సంజన గారికి ఎనీవే నీ దివ్యానే అవ్వాలని ఉంది. తనుజ గారు మళ్ళీ ఏం కాల్ చేస్తారో ఏమో, రేషన్ మేనేజర్కి ఇంత చేశారన్నట్టు. సో వాళ్ళకే దివ్య ఓకే. సో ఇంకా అంతేలేండి, ఇంకెవరు నన్ను మిస్ చేశానా. సో తర్వాత ఏమైద్ది, వీళ్ళందరూ అడిగాక తనుజ గారు వెళ్ళి రాముని నిఖిల్ని అడుగుతారు. రాము ఏమో సాయిని కూడా అడిగినట్టున్నారు. సాయి ఏం చెప్పలేదు ఏమో, తను సాయి చేస్తాను అనుకున్నారు సపోర్ట్ తనుజ గారు. బట్ తన లైవ్లో ఏం చెప్తాడంటే, తను నన్ను వచ్చి అడిగింది ఇలా వాళ్ళు వైల్డ్ కార్డ్స్, బట్ నేను ఫస్ట్ నుంచి ఆడుతున్నా, ఇట్లా పాయింట్ పెట్టింది, బట్ నేను కూడా ఒక వైల్డ్ కార్డే కదా, ఆ పాయింట్కి నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను అన్నట్టు లైవ్లో చెప్తాడు దివ్య గారితో. సో తను ఎస్ చెప్పాను అన్నట్టు మాట్లాడు. మరి అది పక్కన పెడితే, తను తర్వాత నిఖిల్ని వెళ్ళి అడుగుతారనమాట. ప్లీజ్ నిఖిల్, లాస్ట్లో అడుగుతారు నిఖిల్ని. అయితే రాముని కూడా తర్వాత అంతా అయిపోయాక అడుగుతారు. సో నాకు చేస్తావా, ఇట్లా చేయవా అంటే తను ఫస్ట్ అడిగింది అండ్ భరణి గారి కోసం కూడా ఆడింది కదా అన్నట్టు అంటారు. సో ఇక్కడ తనుజ గారు ఫీల్ అయ్యి వెళ్ళిపోతారు. బట్ ఇంకా ఫస్ట్ అడిగితే నిజంగా రాము ఆయన ఏం చేస్తాడు అనుకున్నా నేను. ఇదంతా అయిపోయింది. తర్వాత ఏమైందంటే, ఇక్కడ అడగాల్సింది ఇమాన్యువల్ అండ్ సంజన గారిని కదా అనుకున్నాను నేను. ఇప్పుడు ఇమాన్యువల్కి ఆమె లాస్ట్ వీకే మనీ ఇచ్చి హెల్ప్ చేశాను, కంటెండర్ అయ్యేటప్పుడే వదిలే కెప్టెన్సీ అన్న ఆమె ఇక్కడ హెల్ప్ చేయమనొచ్చు కదా, ఇక్కడ సపోర్ట్ టాస్కే కదా, ఇక్కడ అడగాలి కదా ఇమాన్యువల్ని. అండ్ సంజన గారి కోసం సాక్రిఫైస్ చేశారు. సో ఇక్కడ వాళ్ళని అడగాల్సింది పోయి వేరే వాళ్ళందరిని అడిగారా అన్నట్టు అనిపించింది. ఇంకా సాయిని అంటారు, నేను నీకు డబ్బులు ఇచ్చాను, నువ్వు నాకు సపోర్ట్ చేయలేదని. అదే ఇమాన్యువల్కి కూడా డబ్బులు ఇచ్చారు కదా, ఆ పాయింట్ కదా పెట్టాల్సింది అనుకున్నా. సర్లే, ఇంకా మరి అడగలేదో, వాళ్ళిద్దరికి అంత టర్మ్స్ బాగాలేదో ఏమో తెలీదు. సో ఇక్కడ అడగాల్సింది వీళ్ళని కదా, వాళ్ళని ఎందుకు అడిగారన్న ఫీలింగ్ వచ్చింది. ఇదొక పాయింట్. ఇంకోటి ఏంటంటే, డెమాన్ పవన్ ఇప్పుడు బాగా సపోర్ట్ చేశాడండి తనుజ గారికి. అది సపోర్ట్ చేయడం బాగానే ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎలాగ సేఫ్ ఆడారు అన్నాను అంటే, ఒకళ్ళకి చేయకుండా ముగ్గురు నలుగురికి చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. అలానే ఇప్పుడు మనం ఒక సైడ్ ఉన్నప్పుడు దివ్య గారికి సజెషన్స్ ఎట్లా ఇస్తారన్నట్టు అనిపించింది నాకు. అది ఓకేనేమో కొంతవరకు. లైవ్లో పవన్ కళ్యాణ్ కూడా ఇట్లనే ఇచ్చినట్టున్నారు ఏవో సజెషన్స్. సో ఇప్పుడు ఇమాన్యువల్ కూడా ఇద్దరికి సపోర్ట్ అని దివ్య గారికి ఇచ్చారు, అది ఇద్దరికి అంటున్నారు. వీళ్ళు లేదు తనుజాకే అంటున్నారు. లేదులేండి, దివ్య గారికి చేశారు, బట్ మెయిన్ ఫస్ట్ ప్రయారిటీ తనుజ గారు అన్నారు వీళ్ళు. సో ఇంకా దానికి ఏం చేయలేము, అందరూ సేఫే లేండి. ముగ్గురు నలుగురికి డ్యాన్స్లు వేస్తారు, ఇద్దరు ముగ్గురికి సపోర్టింగ్ అంటే ఇట్లా సజెషన్స్ ఇస్తూ ఉంటారు. బట్ ఒకరితో వెళ్ళిపోతే పోయేదేమో అనిపించింది అందరూ, ఇట్లా ఇద్దరు ముగ్గురికి కాకుండా. అండ్ అదే సజెషన్ ఫస్ట్ ప్రయారిటీ తనుజ అయినప్పుడు ఇప్పుడు దివ్య గారికి ఇచ్చారు, ఇలా అడుగు సాయిని నిఖిల్ని. అదే తనుజ గారికి కూడా చెప్పాలి కదా మేబీ. ఇంకా నెక్స్ట్ ఏమైందంటే సాంగ్ అదే ఇక్కడ బిగ్ బాస్ ఇంకో ట్విస్ట్ ఏమి ఇస్తాడంటే, నెక్స్ట్ రౌండ్లో రెండు స్టేజ్లు ఉన్నాయి కదా, రెండు స్టేజ్ల్లో ఒక స్టేజ్లో తనుజ ఉంటారు, ఒక స్టేజ్ మీద దివ్య ఉంటారు. తనుజకి సపోర్ట్ చేసే వాళ్ళు తనుజ సైడ్ వచ్చి డ్యాన్స్ చేయాలి ఆ స్టేజ్ మీద, అండ్ దివ్య గారికి సపోర్ట్ చేసే వాళ్ళు దివ్య గారి సైడ్ వచ్చి డ్యాన్స్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే అందరూ ఎవరో ఒకరికి సపోర్ట్ చేయాలన్నారు, ఇదొక పాయింట్, ఈ రూల్ గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ రాము ఆడకూడదు. ముందు టాస్క్లో తన సంచాలక్ అండ్ ఆడొచ్చు రెండు చెప్పారు. ఇక్కడ రాము ఆడకూడదు అని చెప్పారు, ఎందుకంటే ఈక్వల్ అయిద్ది, డ్రా అయిద్ది అని చెప్పినట్టున్నారు. రాము ఆడకపోతే ఒకళ్ళు ఎక్స్ట్రా ఉంటారు ఒక టీంలో, ఒకవేళ ఇన్ కేసు ఈక్వల్గా డివైడ్ అయితే. సో ఇక్కడ రాము ఆడకూడదు అని చెప్తారు. అండ్ ఇక్కడ టాస్క్ ఏంటంటే అదే మ్యూజిక్ ప్లే అయిద్ది. ఇక్కడ లైవ్లో ఒక పాయింట్ ఏంటంటే, మీరు అటు నుంచి అటు మారచ్చు అని కూడా చెప్తారు. ఇక్కడ ఎపిసోడ్లో వేయలేదు అనుకుంటా. బట్ మ్యూజిక్ ఆగేసరికి ఎవరు సైడ్ ఎక్కువ ఉంటే వాళ్ళు విన్నర్ అన్నారు. నాకు ఇక్కడ డౌట్ ఏమొచ్చిందంటే, ప్రతి ఒక్కళ్ళు ఒకరికి సపోర్ట్ చేయాలని చెప్పారు రూల్లో. ఓకే,
ప్రతి ఒక్కళ్ళు ఒకరికి సపోర్ట్ చేయాలంటే ఓకే అందరూ సపోర్ట్ చేస్తున్నారు అనుకుందాం, బట్ సడన్గా ఒకళ్ళు మారాలనుకున్నారు ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి. ఆ మారే టైంకి సడన్గా మధ్యలో ఉన్నప్పుడు అటు నుంచి ఇటు మారేటప్పటికి మధ్యలో ఉన్నప్పుడు సాంగ్ ఆగిపోయింది. అప్పుడు అది తను అటు సైడ్ వెళ్ళాలనుకున్నాడు కదా, మరి అది సపోర్ట్గా తీసుకోవాలా ఆర్ లేదు తను ఇంకా స్టేజ్ దాకా వెళ్ళలేదు కాబట్టి మధ్యలోనే ఉన్నాడు కాబట్టి తనని కన్సిడర్ చేయకూడదు అనుకుంటే ప్రతి ఒక్కళ్ళని సపోర్ట్ చేయాలని రూల్ పెట్టినప్పుడు అది ఎలాగా అన్నట్టు డౌట్ వచ్చింది. సో ఇక్కడ ఏమైందంటే తనూజ గారి సైడ్ ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ ఉన్నారు, మాధురి గారు, డెమాన్ పవన్ అండ్ రీతు, వీళ్ళు నలుగురు ఫిక్స్. దివ్య గారి సైడ్ ఏమో ఇమాన్యువల్, సంజన గారు, గౌరవ్, సుమన్ గారు, సాయి ఉన్నారు. ఇక్కడ నిఖిల్ గారు, బర్నీ గారు అటు ఇటు కాకుండా చేశారనమాట. ఏమైందంటే ఫస్ట్ నిఖిల్ గారు వచ్చి తనుజ గారి సైడ్ నుంచి ఉంటారు, తర్వాత ఎవరో పిలిచినట్టున్నారు అటు సైడ్, మాకు ఫస్ట్ ఇచ్చావు కదా ఇట్రా అన్నట్టు అనేసరికి ఇంకా ఆయన కన్ఫ్యూజ్ అయిపోయి లేదు నెగిటివ్ అయిపోతాను ఫస్ట్ వాళ్ళకు ఓకే చెప్పి ఇక్కడ నుంచి ఉంటే అని చెప్పి ఆయన ఏం చేశాడు, అటు వెళ్ళకుండా ఇటు వెళ్ళకుండా దిగేస్తాడు. దెన్ బర్నీ గారు కూడా దివ్య గారి సైడే వెళ్దాం అనుకున్నట్టున్నారు, బట్ తనుజ గారిని కన్విన్స్ చేసి వెళ్దామని తను నా కోసం ఆడింది కదా నేను అటు సైడ్ నుంచి ఉంటా అన్నట్టు అంటే తనుజ గారేమో నేను ఆడతానే అన్న మీరు తీసుకోలేదు అన్నట్టు మాట్లాడతారు. సో బర్నీ గారు కూడా అక్కడ కన్విన్స్ చేసే ఇదిలో అక్కడ నుంచొని ఉంటారు, ఎవరి సైడ్ నుంచోకుండా. సంజన గారు ఏంటంటే ఊరికే ఇట్లా డ్యాన్స్ వేస్తా ఊరికే అప్పుడప్పుడు పైకి ఎక్కుతా ఉంటారు. సో టోటల్గా బర్నీ గారు, నిఖిల్ కింద ఉంటారు అండ్ సంజన గారు కూడా ఇలా కిందకు వస్తారు, సాంగ్ ఆగిపోయిద్ది. ఆ ఆగిన టైంకి తనూజ గారి సైడ్ 4 మెంబర్స్ ఉంటారు, దివ్య గారి సైడ్ 4 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు పెట్టిన రూల్ ఏంటంటే మ్యూజిక్ ఆగేసరికి ఎవరి సైడ్ ఎక్కువ ఉంటే వాళ్ళు విన్నరు, ఇక్కడ ఈక్వల్ ఉంటారు. ఇంకో థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎవరొకరికి సపోర్ట్ చేయాలంటారు. సో ఈ 2 రూల్స్ ఉన్నాయి. ఇక్కడ మ్యూజిక్ ఆగేసరికి ఏమో 2 సైడ్లు ఈక్వల్ ఉంటారు. సరే ప్రతి ఒక్కళ్ళు ఎవరొకరికి సపోర్ట్ చేయాలి కదా అని రూల్ తీసుకొని ఉంటే సంజన గారు ఇటు సైడు ఉన్నారు, దివ్య గారి సైడ్. ఓకే అది కన్సిడర్ చేసి అప్పుడు ఇటు 5 అటు 4 అని చెప్పి దివ్య గారు విన్నర్ అని ఇస్తారు. ఒకవేళ ఆ రూల్ కన్సిడర్ చేస్తే దెన్ నిఖిల్ అండ్ బర్నీ గారిని కూడా అడగాలి కదా వాళ్ళు ఎవరికి సపోర్ట్ అని, అది ఎందుకు అడగలేదన్న డౌట్ వచ్చింది నాకు. మేబీ ఒకవేళ మరి వాళ్ళు కూడా ఇంకా దివ్య గారికి చేసేవాళ్ళు ఏమో, ఎందుకంటే బర్నీ గారికి ఏమో తను సపోర్ట్ చేశారు, గేమ్ గెలిపించారు, అండ్ నిఖిల్ ఏమో ఫస్ట్ తను దివ్య గారే అడిగారు కాబట్టి మేబీ వాళ్ళు కూడా దివ్యకి సపోర్ట్ చేయొచ్చేమో. బట్ ఇది కన్క్లూడ్ చేయకుండానే అవన్నీ ఇచ్చేశారు. ఈ 2 రూల్స్ క్రాస్ అయిపోయి అంటే ఈ 2 రూల్స్కి ఫౌల్ అయిపోయి ఈ మధ్యలో ఏమైందంటే ఇది జరిగేటప్పుడు డెమాన్ పవన్ అటు సైడ్ ఉన్న సుమన్ గారిని తీసుకొని వచ్చి ఇటు పెట్టేసుకుందాం అనుకుంటే అది ఈ రౌండ్లో లాగడం ఏం చెప్పలేదు బిగ్ బాస్ అని వాళ్ళు లాగనివ్వరు అనమాట. సో ఇక్కడ తనూజ గారు హర్ట్ అవుతారు, టాస్క్ అయిపోయాక నీకు డబ్బులు ఇచ్చాను నేను గుర్తుపెట్టుకుంటా అన్నట్టు సాయి గారి మీద. అండ్ చూసావా తను నన్ను తిడుతుంది అని దివ్యతో అంటారు. ఇక్కడ అది పాయింటే లేండి, ఒకవేళ డబ్బులు ఇచ్చినప్పుడు అడిగే రైట్ ఉంది. అది ఎనీవే ఒకళ్ళ దగ్గర మనం హెల్ప్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆ పే బ్యాక్ ఇచ్చేయాలని చూస్తారు కానీ ఆయన ఏందో మరి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లాక్కోడాలు లేవా అని డెమాన్ పవన్ మాధురి గారిని అడిగితే లేవంటే అలా అయితే 2-3 బయటే ఉండేవాళ్ళు అన్నట్టు అంటూ ఉంటాడు. సో ఇక్కడ దివ్య గారేమో బర్నీ గారిని అరుస్తూ ఉంటాడు, ఏంటి మీరు గేమ్ అయిపోయాడు అతన్ని అడుగుతున్నాను నేను అంటే, మరి అలా అడిగేటప్పుడు సాంగ్ ఆగిపోతే ఏంటి నా పరిస్థితి, గేమ్ నడుస్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది అన్నట్టు ఆ విషయంలో దివ్య గారు హర్ట్ అవుతారు. అందులో తప్పేం లేదు. ముందే లైవ్లో కూడా అడుగుతారు, మన ఇద్దరు బాండింగ్ వల్ల కూడా కాదు నేను మీకు గేమ్ ఆడి గెలిపించాను అలా చూసుకున్నా కానీ మీరు నాకు హెల్ప్ చేయాలి కదా అని అడుగుతారు. ఆ పాయింట్లో బర్నీ గారు దివ్య గారి సైడే వెళ్ళాల్సింది, తనూజ గారికి ముందే గేమ్ స్టార్ట్ అయ్యే ముందే ఇట్లా నేను చేస్తాను ఒప్పుకోమని. అండ్ తనూజ గారు కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, తనూజ గారు అట్లీస్ట్ అర్థం చేసుకోకపోయినా బర్నీ గారు ఒక స్టాండ్ తీసుకోవాలి. ఇలా సేఫ్ గేమ్ ఆడుతున్నారనే కదా ఆయనకి నెగిటివ్ అయి బయటకు వెళ్ళింది. ఇంకా సో ఇక్కడ నాకు బర్నీ గారు, నిఖిల్ వీళ్ళిద్దరూ అలా ఎటు సపోర్ట్ చేయకుండా స్టాండ్ లేకుండా ఉండడం నచ్చలేదండి. దట్టు బిగ్ బాస్ అందరూ ఎవరో ఒకరికి సపోర్ట్ చేయాలన్నప్పుడు ఇది ఒకటి. అండ్ తనూజ గారేమో ఇది మిస్ అయ్యారా, ఇమాన్యువల్ని సంజన గారిని హెల్ప్ అడగచ్చు కదా అంటే తనకు పాయింట్స్ ఉన్నాయి అడిగే పాయింట్స్, సాయిని ఎలా అడిగారో అలానే అనొచ్చు, అదొకటి. అండ్ దివ్య గారు అండ్ గౌరవ్
వీళ్ళు ఎందుకు ఆ కన్నింగ్ స్ట్రాటజీ అది ఎందుకు వేసారు, ముందు ఇలా పోర్ట్రే చేద్దాం తర్వాత అలా, అవన్నీ నాకు అర్థం కాల. అండ్ అందరూ ఒక్కళ్ళకి సపోర్ట్ చేయకుండా ఇట్లా అందరికీ సపోర్ట్ చేయడం సేఫ్గా అనిపించింది. సో ఇదండి ఈ టాస్క్ మీద ఓవరాల్గా. అండ్ ఇక్కడ తనుజ గారు ఫీల్ అవుతారనమాట, డే 1 నుంచి కష్టపడినా అవ్వట్లేదు, లాస్ట్ దాకా వచ్చి ఓడిపోతున్నాను అన్నట్టు అంటూ ఉంటారు. ఇప్పుడు ఒప్పుకుంటావు పోనీ, మాటకు అందరూ ఉన్నారు, నా గేమ్ నేనే ఆడుతున్నాను, ప్రతిదానికి రారు కదా అన్నట్టు ఇట్లా అంటూ ఉంటారు. ఇది ఓకే, కరెక్ట్ పాయింటే. అండ్ నవ్వచ్చు కదా అని ఇట్లేదో దివ్య గారు అంటారు వచ్చి ఫీల్ అవుతుంటే, నా ప్లేస్లో నువ్వు ఉంటే నవ్వేదానివా అన్నట్టు అడుగుతారు. సో ఇక్కడ కెప్టెన్ బ్యాడ్జ్ ఏమో ఇమాన్యువల్ చేతి పెట్టించుకుంటారు, ఆ ఫోటో ఏమో భరణి గారి చేతి పెట్టించుకుంటారు. ఇంకా నేను కెప్టెన్ అవ్వాలని నేను గట్టిగా కోరుకున్నా అన్నట్టు సాయి ఇట్లా అంటే, తనుజ గారు వచ్చి అందరినీ గట్టిగా కోరుకుంటాడురా సాయి అన్నట్టు అంటారు. సో అది సాయి విషయంలో బాగా హర్ట్ అయినట్టున్నారు. నెక్స్ట్ అదేదో న్యూ ప్లేస్ అని డెన్ అంటుంది, అదేం లేదండి, సోఫాలు ఉన్నాయి అంతే, అది ఓపెన్ చేశారు. నెక్స్ట్ పెద్ద కూతురు ఫ్యామిలీ నుంచి బయటికి రాగానే సపోర్ట్ చిన్న కూతురికి వచ్చింది అన్నట్టు రీతు గారు అంటూ ఉంటారు. అది నాకెవరూ లేరు, ఇప్పుడు గేమ్ కోసం అనట్లేదు, నేను మొన్ననే చెప్పాను ఎవరి గేమ్ వాళ్ళు ఆడదాం అన్నట్టు, ఆ అడ్వైజ్ ఇచ్చే టాస్క్లోనే చెప్పాను అన్నట్టు అంటూ ఉంటారు. నాకు ఇక్కడ మీరు ఫ్రెండ్స్ అయితే ఓకే, ఇట్లా అనేటట్టు అయితే మీరు కూడా ఏం అక్కర్లేదు అన్నట్టు అంటూ ఉంటారు తనుజ గారు. అండ్ ఇక్కడ దివ్య గారు అంటూ ఉంటారు భరణి గారితో, మీ చేత పెట్టించుకుందాం అనుకున్న బ్యాడ్జ్, బట్ ఇమాన్యువల్ నాకు స్ట్రాంగ్గా నిలబడ్డాడు, ఇక్కడ రెండండి నిజంగానే ఇమాన్యువల్ స్ట్రాంగ్గా నిలబడ్డాడు, అండ్ భరణి గారు నిలబడలేదన్న బాధ కూడా ఉండొచ్చు, అందుకే ఇమాన్యువల్ చేత పెట్టించుకున్నా, తనుజాకి అంత క్లోజ్ అయినా సరే అన్నట్టు ఇట్లా అంటూ ఉంటారు. ఇక్కడ తనుజాకి ఎక్కిచ్చే వాళ్ళు 2 ఉన్నారు అన్నట్టు భరణి గారు అంటూ ఉంటారు. అది ఎవరంటే మేబీ రితు అండ్ మాధురి గారినా అనుకున్నా నేను. అండ్ మేబీ పవన్ కళ్యాణ్ కాదేమోలండి. అండ్ ఇక్కడ గౌరవ్ ఏమో షీ కాంట్ యాక్సెప్ట్ ఫెయిల్యూర్స్, అది గౌరవ్ నోట్ నుంచి వినడం నేను అంత డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. అది అయినా ఎవరైనా బాధపడతారు, దానిలో తప్పే ముందు ఓడిపోయినప్పుడు. ఇక్కడ నెక్స్ట్ తనుజ గారేమో అందరూ ఇంకా మనవాళ్ళు అనుకుంటే కుదరదు అన్నట్టు అంటూ ఉంటారు. ఇది తనుజ గారి మిస్టేక్లేండి, ఫస్ట్ అడగకుండా వెళ్ళి దివ్య గారు ఫస్ట్ అడిగేస్తారు, అది ఆమెకు ప్లస్ అయింది. మేబీ ఆమె ఏమనుకుని ఉండొచ్చు అంటే నాకే చేస్తారులే, ఫస్ట్ రౌండ్లో ఆమెకి 8 పీపుల్ వస్తారు, సో మేబీ అదొకటి నాకే చేస్తారులే అనుకొని ఉండొచ్చు కొంతమంది, సుమన్ గారు ఇంకెవరు అంతేనేమో. ఇదండి టోటల్గా కొంచెం పవన్ కళ్యాణ్కి తనుజ గారికి జరిగిన డిస్కషన్లో తనుజ గారి టోన్ ఎక్కువ వచ్చిందండి, ఆమె అది కంట్రోల్ చేసుకోకపోతే కష్టం, ఉన్న గ్రాఫ్ తగ్గిపోతూ ఉంటుంది, వేరే వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది, న్యూట్రల్ అయిపోయిద్ది. అండ్ ఇంకా చాలా టైం ఉంది గేమ్కి, సో ఇట్లా అయితే కష్టం, ఆమెకి ఇలాంటి ఎపిసోడ్సే వరుసగా పడితే కష్టం. అలా కాకుండా మధ్యలో ఏమన్నా గేమ్ ఆమె మంచిగా ఆడేది ఏమన్నా పడితే ఓకే, కానీ ఇట్లానే పడితే కష్టం. అండ్ నెక్స్ట్ రీతు అండ్ దివ్య గారి గొడవలో కూడా అది కొంచెం ఏదోలేండి, అది అసలు ఏంటో ఆ గొడవ, దివ్య గారు ఏం అనలా, బట్ రీతు గారు ఇరిటేట్ అయింది కూడా నాకేం అనిపించలే, కానీ ఆమె కొంచెం దాన్ని పెద్దది చేశారనిపించింది. అండ్ ఇంకా టోటల్గా ఈ భరణి గారు సెలెక్ట్ చేసిన దానిలో సాయి గారిని సెలెక్ట్ చేయడం నాకు అంత అవసరం లేదనిపించింది. అండ్ టోటల్ కెప్టెన్సీ టాస్క్లో వీళ్ళు ఆడిన విధానం, అందరికీ సపోర్ట్ చేయడం, ఇది నాకు నచ్చలా. అండ్ ఆ రూల్స్ సరిగ్గా 2 విషయాల్లో, ఒకటేమో దివ్య గారు దానిలో అదేం పెద్ద ఇష్యూ కాదులేండి, 5 or 6 అది ఓకే, దివ్య గారి విషయంలో కరెక్ట్ నెంబర్ చెప్పలేదు అది, బట్ స్టిల్ దానివల్ల ఎఫెక్ట్ ఏమవ్వాలా. అండ్ లాస్ట్ ఎండింగ్ టాస్క్లో ఈక్వల్గా ఉన్నప్పుడు కావాలనే బిగ్ బాస్ టీం బజర్ కొట్టారు, అటు 4 ఉన్నారు ఇటు 4 ఉన్నారు, ఇప్పుడు కొడదామని కొట్టినట్టున్నారు ఇష్యూ అయిద్దిలే అని. వాళ్ళు ఏం చేశారు, సరిగ్గా అది కింద ఉన్న ముగ్గురిది ఎవరి సపోర్ట్ తీసుకోకుండా సంజన గారు ఒక్కళ్ళదే ఎవరికి సపోర్ట్ అని తీసుకొని వాళ్ళిద్దరిని వదిలేశారు, ఎవరికి సపోర్ట్ అని అడగకుండా, అది ఫాలో అవ్వకుండా చేశారు. కాబట్టి నాకు అది కరెక్ట్గా అనిపించలా. ఇదండి టోటల్ నా ఒపీనియన్ ఎపిసోడ్ మీద. మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం మళ్ళీ తగ్గిపోతున్నాయి వ్యూస్, అంటే నేను సరిగ్గా చెప్పట్లేదా, పోనీ మీకు నా రివ్యూస్ నచ్చకపోతే అట్లీస్ట్ ఏం నచ్చలేదో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.